సార్ ఇంకోటేంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు రిసోర్స్ డెవలప్‌మెంట్ అని ఇంకో ప్రొజెక్షన్ అని చూపించడం జరిగింది. ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి ఇప్పుడు 25-26 అనేది ఎయడం జరిగింది. జీఎస్‌డిపి గ్రోత్ 15% ఇన్ lakh crore 18.47 అని ఏశారు. ఏదైతే బారోయింగ్ స్పేస్ 3.5% ఆఫ్ జీఎస్‌డిపి ఇన్ రూపీస్ అంటే 64,646 crores అనేది ఏశారు. స్టేట్ ఓన్ రెవెన్యూ 6.5% ఆఫ్ జీఎస్‌డిపి ఇన్ క్రోర్స్ 1,20,556 కోట్ల రూపాయలు వేశారు. ఏదైతే టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ 1,84,703 కోట్లు. అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇన్ క్రోర్స్ 20,645. 25-26 వేశారు. 26 ప్రొజెక్షన్స్ అండి ఇవి. ప్రొజెక్షన్స్ ఐ మీన్ వాళ్ళ ఎయిమ్ అంటే చెప్పారు మొత్తం 30 దాకా వేశారు. అదండి మీరు ఇప్పుడు జిఎస్డిపి మనకి అగ్రిగేట్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అరిచిన అరుపులు మర్చిపోయినట్టున్నారు అసెంబ్లీ వేదికగా. 60,000 కోట్ల పైచలకి జిఎస్డిపి బకాయిలు జిఎస్టీ బకాయిలు ఉన్నాయి చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం. దట్స్ క్లియర్. అలా అగ్రిగేట్ ఎవ్రీ ఇయర్ మనకి 60,000 పైచలకి జిఎస్టీ బకాయిలు వస్తాయి. స్టేట్ జిఎస్టిపి ఏముంటుంది, జిఎస్టీ ఏముంటుంది, లెక్కరు వీళ్ళు బ్రహ్మాండంగా వాయుగొట్టేస్తున్నారు కదా లెక్కరు. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్. మూడోది ఏంటి, రిజిస్ట్రేషన్ వాల్యూస్, ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ డ్యూటీ, మున్సిపల్స్, ఇవన్నీ బాధేస్తుంటారు కదా మనకి. మరి అది గ్రోత్ చూపించుకోండి ఇంకేంటి చెప్తారు. ఈ స్టేట్కి 6 పాయింట్ చిల్లర అయితే చెప్పారు కదా, అది నిక్కచ్చిగా మనకు వచ్చే పాకెట్లకి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. మిగిలిన ఏదైనా పెడితే బాబు దీహి అని పార్లమెంట్ సెక్షన్ స్టార్ట్ అవ్వగానే ప్లకార్డులు పెట్టుకుని నిలబడతారు, మా జిఎస్టీ బకాయిలు మాకు ఇవ్వండి అని. అర్థమవుతుందా? అడిగి కనికరించినప్పుడు ఉత్తరాదిన ఉన్నవాడికి మొహాన్ని ముందు పడేసి తర్వాత వెనకాల ఉన్న పాపానికి మనకి బంగాళాఖాతంగా దగ్గరగా ఉంటాం కదా, మన కలిపేయడానికి దాంట్లో మనకి అప్పటికప్పుడు వాడికి నిద్ర లేచినప్పుడల్లా ఆనా పైసా మన మొహాన్ని పడేసి ఏదో ఇచ్చేస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ 2047 ఏదైతే అని చెప్పారో తలసరి ఆదాయం పెరిగి అండ్ నెక్స్ట్ ఏదైతే ఇన్కమ్ ఉందో దానికి 4 times అనేది ఎక్కువ పెరిగిద్ది అని నిన్న చెప్పడం జరిగింది. ఎలా పెరుగుతుంది సార్? మీకు నేను అంటుంది రిసోర్సెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ లోపు మీరు ఉన్నారు కొత్తగా జాబ్ జాయిన్ అయ్యారు, 40,000 జీతం అనుకోండి. ఇంకొక 5-10 yearsలో మీకు ఇదే గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే వాట్ విల్ హ్యాపన్? డెఫినెట్గా మీరు 2 లక్షలు 3 లక్షలు జీతంకి వెళ్తారు అంతే. మీకు గ్రోత్ చూసుకోండి 10 years టర్మ్లో 3 lakhs మీరు గ్రోత్ అవుతుందంటే అగ్రిగేట్ని ఎంత పడుతున్నట్టు మీకు? ఇప్పుడు 40,000 కంటే 1,60,000 పెరగాలి, 2 లక్షలు అనుకోండి మీ జీతం. అంటే అగ్రిగేట్ని 10 సంవత్సరాలకి 1,60,000 చెప్పనంటే 16,000 అగ్రిగేట్ని గ్రోత్ వస్తుంది మీకు. అట్లాగే మన స్టేట్ కూడా మీరు జిఎస్డిపి కనుక చూస్తే అగ్రిగేట్న 25,000 నుంచి 32,000 మధ్యలోనే ఉంది. ఫినామినల్ గ్రోత్ ఏం లేదు మనది. ఫినామినల్ గ్రోత్కి మీరు 4 times ఎట్లా పెంచుతారు? ఇప్పుడున్న సెక్టర్స్ ఎగ్జాంపుల్, వాట్ సెట్ ఆఫ్ సెక్టర్స్ ఆర్ అబౌట్? నేను ఎప్పుడు మొత్తుకుంటుంది అదే, మీకు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఐటీ సెక్టర్ అన్నది ఫండమెంటల్గా ఆ టెన్యూర్లో ఫినామినల్ గ్రోత్కి ఒక పాత్ క్రియేట్ చేసింది కాబట్టి సమ్ రెవెన్యూస్ ఆర్ బీన్ జనరేటెడ్. బట్ అట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎంతమంది ఉద్యోగం కోసం అర్రులు చేస్తూ ఉంటున్నారు చూడండి. అగ్రిగేట్ సంవత్సరానికి ఎంతమంది వస్తారండి? 20 లక్షల మంది పైసలకు వస్తారు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కడ ఉంది సార్? అక్కడ అదే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి మేము అదే కంపెనీస్ని తీసుకొస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, అవన్నీ చెప్తున్నాను. అవన్నీ 6 months నుంచి నేను వింటున్నాను. మీరు చిన్నప్పుడు మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇంటర్మీడియట్ దాకా 10th class దాకా అయితే మనం సోషల్ స్టడీస్ చదువుకున్నాం కదా. మనం చదువుకుంది ఏంటి? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కదా, డెవలపింగ్ కంట్రీ కదా. ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఇంట్లో మీ బొడ్డోడు ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఒకసారి అడగండి, ఆయనకి అదే చెప్తున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని. అభివృద్ధి చెందిన దేశం కింద మాత్రం చెప్పండి, డెవలప్డ్ ఎప్పుడు చెప్పలే కదా. సో ఈ ప్రాసెస్లోనే మనం జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ గ్రోత్ రేట్స్ చూసుకున్నప్పుడు ఫినామినల్ గ్రోత్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో వాటి మీద మనం ఎంఫసైజ్ చేస్తే పనులు అవుతున్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. మనది అగ్రికల్చర్ దేశం, వ్యవసాయ ఆధారిత దేశంలో ఇవాళకి కూడా రైతు ఆర్తనాదాలని తీర్చే నాదుడే లేడు. మీరు ఎక్కడి నుంచి గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేజర్ చంక్ ఆల్మోస్ట్ 60% కంట్రిబ్యూషన్స్ విచ్ ఆర్ కమింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ దగ్గర వ్యవసాయం మీదే వస్తున్నప్పుడు ఇంకా వ్యవసాయ రైతులు ఎలా ధర్నాలు చేస్తున్నారో ఇంకా హర్యానా పంజాబ్ బోర్డర్లో చూస్తున్నాం ఇంకా సంవత్సరాల తరబడి. అవును. వీటిలోంచి మీరు గ్రోత్ ఇంకా ఈ నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలన్నీ ఆ శశిధర్ గారికి తప్ప ఇంకెవరికి అర్థం అవ్వవు. మీకు అర్థమైందా? ఈ గ్రోత్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే వినండి అవే, కానీ ఇవి ఎలా ఉన్నాయో చూడండి సెక్టర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.